audio jungle. గాలి వీస్తుంది, ప్రతి ఒక్కరికి వీస్తుంది. అట్లానే కేసీఆర్ గారి ఆలోచనలోంచి పుట్టేటటువంటి ప్రతి ఒక్క పథకం తెలంగాణ ప్రజలందరికీ కూడా సమానంగా అందుతుంది. అందులో ఎటువంటి ఆలోచన లేదు. మనలాగా విశాల హృదయంతో ఆలోచించే నాయకత్వాలు ఇతర పార్టీలలో లేవు. ఎట్లా చెప్తాం? మనం చూసినాం, 60 ఏళ్ళు భరించిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో మనమే ఉన్నాం. బోల్డ్ అంత అన్యాయం చేసిండ్రు. పర్సనల్గా చాలా మంది నాయకుల మీద కక్ష కట్టి రకరకాల కార్యక్రమాలు చేసిండ్రు. అవన్నీ మనకు కూడా తెలుసు, అవగాహన ఉన్నాయి. వాళ్ళలాగా మనం ఉండొద్దని అనుకున్నాం కాబట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా మంచిగా పాలన అందించగలుగుతున్నాం. మరి ఇదే పాలన కొనసాగాలంటే మాత్రం మనందరం కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పార్టీ పైన ఏ ఆలోచన అయితే నడుస్తుందో అది కింద స్థాయిలో ప్రజలకు కూడా చేరే విధంగా మన వంతు ప్రయత్నం జరగాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక కారు నడుస్తుంది అనుకోండి. కారు ఎట్లా పోతుందో ముందుకు? పయ్యలు తిరుగుతూనే, చక్రాలు తిరుగుతూనే కారు ముందుకు పోతుంది. కానీ ఎవరు కూడా చక్రాలు తిరుగుతూనే అన్నారు, కారు పోతుంది అంటారు. మరి ఇవాళ మన కారు కూడా 100 స్పీడ్ అయినా 1000 స్పీడ్ అయినా అందుకోవాలంటే చక్రాలుగా మనందరం తిరగాల్సిందే, నలగాల్సిందే, పని చేయాల్సిందే. అప్పుడే కారు ముందుకు పోతుంది. మరి మన కారు ఉట్టి కారు కాదు. ఇందాక మధుశేఖర్ అని అన్నాడు ఓవర్లోడ్ అయిందని. కారు ఎప్పుడు ఓవర్లోడ్ కాదు. ఎందుకు తెలుసా? పుష్పక విమానం లాంటిది మన కారు. ఎంతమంది ఎక్కినా ఇంకా 10 మందికి జాగా ఉంటుంది. ఎంతమంది ఎక్కినా ఇంకో 10 మందికి అన్నం పెట్టేటటువంటి మనసు, ఇంకో 10 మందికి మంచిగా అవకాశాలు ఇవ్వాలనేటటువంటి మనసు మన నాయకుడికి ఉంది. కాబట్టి మనం కూడా అదే పందాతోనే, అదో ఆలోచనతో ఉందాం. కొత్తగా పాతగా చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ సమన్వయం డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నిన్నటిదాకా ముఖం చూసుకొని ఎదురుగా 100 మాటలు అనుకున్న వాళ్ళం. ఇవాళ ఒకటే వేదిక మీద కూర్చోవాలంటే మొదట్లో ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత మంచిగా అనిపిస్తుంది, తర్వాత అది ఎందుకు కొట్లాడుకున్నాం ఇన్ని రోజులని కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆ సమన్వయం మా తమ్ముడు జీవన్ రెడ్డి గారు అయితే చాలా చేసుకుంటున్నారు. చాలా మందిని పార్టీలోకి తెచ్చుకుంటూ అందరినీ కూడా కలిసి నడిపించుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ సమన్వయం జరగాలి. మనకు ఉన్నటువంటి కార్యకర్తలందరిలో మీ అందరికీ తెలుసు, 2001 నుంచి ఉన్నటువంటి చాలామంది కూడా రకరకాల అంశాలతో మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు అన్న కూడా లేచి మాట్లాడిండు, నాకు ఇబ్బంది అవుతుందని. ఆయన కోసం ఎంఆర్ఓ గారికి 2 కాదు 3 సార్లు చెప్పినాం. అయినా పని అయితే లేదన్నారు. కాకపోతే ఇంకోసారి చెప్తాం, కానీ వదిలిపెట్టేటటువంటి ఆలోచన లేదు. ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండేటటువంటి ఆలోచన అంతకన్నా లేదు. ఇంకొక విషయం కూడా నా దగ్గర చాలామంది కార్యకర్తలు వచ్చి చెప్తారు, అక్క కాంగ్రెస్ వాళ్ళంతా నవ్వుతున్నారు అక్క, వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే తీసుకునేది బెనిఫిట్స్. ఎమ్మెల్యే చుట్టుముట్టు ఉండే 10 మంది, ఎంపీ చుట్టుముట్టు ఉండే 10 మంది, ఏ పథకం వచ్చినా మొదలు వాళ్ళే తీసుకునేది. మీరేమో కార్యకర్తలకు ఏంటంటే ఉండుండ్రా భయ్ అందరి లెక్క మీరు కూడా లైన్లో నిలబడుండ్రు అంటుర్రు. మరి ఇది ఎంతవరకు న్యాయం అని కొంతమంది నన్ను అడిగారు. కానీ నేను మీకు ఒక్కసారి చెప్తున్నాను, ఇది చాలా సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎవ్వరు అనుకోలే వస్తుందని. మనమే కాదు, దేశంలో ఎవ్వరు నమ్మలే. కేవలం కేసీఆర్ గారు నమ్మిను, ఆయన వెంటబడి మనందరం నడిచినాం, మనం నమ్మినాం. ఇవాళ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిందంటే రేపటి నాడు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రూపానికి తీసుకొచ్చి ప్రజలకు ఇద్దామా, లేకపోతే ఇదివరకు 60 ఏళ్ళు వేరే పార్టీలు ఎట్లా చేసిండ్రో మనం కూడా అట్లనే ఉందామా? అది మనం ఆలోచన చేసుకోవాలి. ఎంత సంపాదించుకొని ఏం చేస్తాం? కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, మనం ఇదివరకే ఎట్లా ఉన్నామో రేపటి నాడు కూడా అట్లనే ఉండాలి. ఇప్పటిదాకా ఎట్లా బతికినామో రేపు కూడా అట్లనే బతకాలి. ఇప్పటిదాకా ప్రజలతో భుజం కలిపి ఎట్లా ఉన్నామో రేపు కూడా అట్లనే ఉండాలి. ఇవాళ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయిందంటే రేపు పొద్దున కల్లా నల్ల కళ్ళద్దాలు ఎక్కొద్దు, మామూలుగానే ఉండాలి అన్నటువంటి విషయం 100 సార్లు కేసీఆర్ గారు చెప్పారు. అది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నేను కావచ్చు. నేను చెప్తున్నా కదా, ఇవాళ మీ అందరు సాక్షి చెప్తున్నా, ఏదైనా ఒక్క చిన్న తప్పు నేను చేస్తే కూడా ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు క్షమించరు. ఆ విషయంలో, డిసిప్లిన్ విషయంలో, పార్టీ కార్యకర్తల విషయంలో మాకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయనుకోరు ఉదాహరణకు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు మనకు తెలుసు, అందరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని అయితే ఇళ్ళే ఇవ్వలేదు అనుకోరు, అవి కూడా మింగిండ్రు. కానీ ఇచ్చిన కొన్ని ఇళ్ళు కూడా వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడైతే పూర్తవుతాయో, ఎక్కడైతే శాంక్షన్ అవుతాయో ఆ పేర్లన్నీ ఒక దాంట్లో వేసి మంచిగా అధికారులను పిలిచి, అదే ఊరిలో ఒక చిన్నపిల్లని ఎవరినో పిలిచి డ్రా తీస్తున్నాం, వచ్చిన వాళ్ళకల్లా ఇస్తున్నాం. అంటే మన నమ్మకం ఏంటంటే అందరికీ ఫలాలు అందాలి, అందరిలో మనం కూడా ఉండాలి. మనకు అందొద్దు, మన కార్యకర్తలు దూరం ఉండాలని నేను అంటలేను. అందరితో పాటు మనం కూడా ఉండాలి. కానీ అందరికంటే ఎక్కువ మనం పనిచేయాలి. ఎందుకంటే మనం ఈ గులాబీ కండువ మెడలు వేసుకున్నామంటే మామూలు కండువ కాదు, బాగా బరువు బాధ్యత ఉన్నటువంటి పెద్ద కండువ అది. కాబట్టి ఆ కండువ మెడలు వేసుకున్నప్పుడే బాగా గట్టిగా ఆలోచించుకోవాలి. మధుశేఖర్ అన్నకి ఇంకో బండెత్తుతుంది, బాగా గట్టిగా ఆలోచించుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.